హింస విధ్వంసం వైసీపీ పాలసీ అని టీడీపీ నేతలు బోడే ప్రసాద్, కొనకళ్ల నారాయణ ధ్వజమెత్తారు. సమాజంలో ఇష్టారీతిన హింసను ప్రోత్సహించే విధంగా పేర్ని నాని మాట్లాడారన్న నేతలు ఇలాంటి వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేయాలని కోరారు. కృష్ణా జిల్లా వైకాపా అధ్యక్షుడు ఆయనైతే రపారపా నరకటం ఇవన్నీ అరిగిపోయిన రికార్డులు, చీకట్లో కన్ను కొడితే తలలు నరికివేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వీరు మాత్రం హత్యలు చేయండి లేకపోతే తలలు నరకండి అని చెప్తా ఉన్నారు అనంటే ఈ రోజు ఏ విధంగా వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి, వీళ్ళ యొక్క పార్టీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. హింస విధ్వంసం వైసీపీ యొక్క పాలసీ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇది పేర్ని నాని వ్యాఖ్యల ద్వారా మరొకసారి మరి స్పష్టమైంది. రేషన్ బియ్యం అక్రమ మైనింగ్, భూదందా, అవినీతి సొమ్ముతో పేర్ని నాని విర్రవీగి వ్యవహరిస్తా ఉన్నారు. నువ్వు ఒక మాజీ మంత్రివి, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా మాట్లాడాలి గాని ఇవాళ హింసను రేకెత్తించే విధంగా చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, తలకాయ లేచిపోవాలి. ఏం భాష అది? పేరుని నాని బందర్లో ఎన్ని అభియోగాలు ఉన్నాయి నీ మీద? ఎన్ని నేరాలు చేశావు? గోడౌన్ లో బియ్యం ఏమైపోయినాయి? ఇవాళ రోజున రంగనాయక గుడి 10 ఎకరాల స్థానం, దానికి ఏం సమాధానం చెప్తావు? బీచ్ పక్కన గుడిసెలు తగలబెట్టారు, దానికేం సమాధానం చెప్తావు? నీ దగ్గర దమ్ముంటే అక్కడికి వెళ్ళి మాట్లాడు. ఇవాళ తమ్మలవారి సత్వరతో 1000 గజాల స్థలాన్ని నీ అయామతో ఆక్రమించుకున్నారు. హింసని ప్రోత్సహిస్తూ ఇవాళ రోజున నరికేయండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నరికేసేయండి, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలని చెప్పి నువ్వు హింసను ప్రోత్సహించే విధంగా మాట్లాడుతావంటే నీ పైన చర్యలు తీసుకోవాలి. ఆడవాళ్ళని అవమానపరిచే విధంగా పోస్టింగ్లు పెడతా ఉన్నారు. వీటన్నిటిపైన కూడా చర్య తీసుకోవాలి.